వెల్కమ్ టు డివై న్యూస్. ఆపరేషన్ వజ్ర ప్రహార్తో అసాంఘిక కార్యకలాపాలకు చెక్. గంజాయి లేని గ్రామాలుగా తీర్చిదిద్దటమే ప్రధాన లక్ష్యం. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ నిఘా. పాత నేరస్తులపై కదలికపై ప్రత్యేక దృష్టి. పాడేరు డీఎస్పీ అభిషేక్. ఆపరేషన్ వజ్ర ప్రహార్తో అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెడుతున్నామని, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ నిఘా చేపడుతుందని పాడేరు డీఎస్పీ అభిషేక్ తెలిపారు. శనివారం మండలంలో చిన్నలబ్బుడు పంచాయతీ మాలిసింగం గ్రామంలో పర్యటించారు. ఇంటింటికి తనిఖీలు నిర్వహించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి వెళ్లకూడదని, గంజాయి డ్రగ్స్ కు దూరంగా ఉండాలని గ్రామస్తులకు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి మధ్య వంటి మత్తు పానీయాలు లేని సమాజమే లక్ష్యంగా గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. పాడేరు సబ్ డివిజన్ పరిధిలో పెద్దబయలు, అరకులోయ మండలాల్లో ఆపరేషన్ వజ్ర ప్రహార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. గత 15 రోజుల నుండి ఇప్పటి వరకు 300 మంది వ్యక్తులు, 200 ఇళ్లులు, 42 వాహనాలు పరిశీలించామన్నారు. 2 వాహనాలకు సరియైన సంబంధ పత్రాలు లేదని ఆయన చెప్పారు. గ్రామ స్థాయిలో పాత కేసులు ఉన్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెడుతున్నామన్నారు. ఇప్పటికైనా వాళ్ళు మార్పులు వచ్చిందా లేదా పోలీసులుగా నిఘా ఉంటుందన్నారు. గంజాయి డ్రగ్స్ అమ్మిన, సహకరించిన చట్టరీత్యా నేరమన్నారు. గ్రామ స్థాయిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు ముందస్తు సమాచారంతో తనిఖీలు చేపడుతున్నామన్నారు. గిరిజన గ్రామాల్లో యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్య, క్రీడ, ఉద్యోగ, ఉపాధిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. సమాజ మార్పుకు యువతీ యువకులే కీలకమని తెలిపారు. అభిషేక్, పాడేరు డిఎస్పీగా పనిచేస్తున్నాను. సో ఈరోజు మనం ఇక్కడ మన పాడేరు సబ్ డివిజన్లో ఆపరేషన్ వజ్రప్రహార్ అని మన ఆనరబుల్ డీజీపీ సార్ శ్రీ హరీష్ కుమార్ గుప్తా సార్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాన్ని దృష్ట్యా ఈ విలేజ్కి మనం రావడం జరిగింది. సో మనకి ఈగల్ అని చెప్పి డ్రగ్స్కి రహిత సమాజం నిర్మించడం కోసం మనం ఒక వింగ్ని ఫామ్ చేసుకోవడం జరిగింది. దానికి హెడ్గా మనకి ఆకే రవికృష్ణ సార్ ఐపీఎస్ గారు ఉండటం కూడా జరిగింది. సో మన డీజీపీ సారు, ఆకే రవికృష్ణ సారు మరియు మన ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ సార్ శ్రీ అమిత్ బర్దార్ సార్ ఐపీఎస్ గారి నేతృత్వంలో గత 15 రోజులుగా దాదాపుగా 37 గ్రామాల్లో మనం ఇలా తనిఖీలు నిర్వహించడం జరిగింది. సో ప్రతి గ్రామంలోని మనం ఎక్కడెక్కడ మనకి తప్పులు జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ ఉంది, నాటుసారా లేదా గంజాయి ఇటువంటి ఏమైనా ఉంటున్నాయేమో అన్న అనుమానం ఉన్న ప్రదేశాల్లో లేదా మనకి అసాంఘిక కార్యకలాపాలు చేసే వ్యక్తులని అరికట్టడానికి మనం ఈ తనిఖీలని పూనుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ శనివారం రోజున మనం మెగా కార్డన్ డేగా చాలా ఇంపార్టెంట్ విలేజెస్లో సబ్ డివిజనల్ పరిధిలో సబ్ డివిజనల్ ఆఫీసర్స్ అంతా కూడా పాలు పంచుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం తనిఖీలు చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మన పాడేరు సబ్ డివిజన్లో మనం 2 చోట్ల ఈ తనిఖీ చేయడం జరిగింది. ఒకటి అరకులో మనం సింగారం గ్రామంలో చేయడం జరిగింది, మరియు పెదబయలులో కూడా చేయడం జరిగింది. సో 2 కలిపి మనం దాదాపుగా 50 మంది మెన్ అండ్ ఆఫీసర్స్తో ఈ తనిఖీలు నిర్వహించాం. దాదాపు 300 వ్యక్తుల్ని, 350 వ్యక్తుల్ని, 200 పైగా ఇల్లుల్ని మనం తనిఖీ చేయడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ 42 వాహనాలను మనం తనిఖీ చేసాం. సో 2 వాహనాలకైతే మనకి సరైన పత్రాలు లేవని గుర్తించడం జరిగింది. అండ్ విలేజెస్లో ఉన్న సస్పెక్ట్ షీట్ మరియు హిస్టరీ షీట్ ఉన్న వ్యక్తుల్ని మనం కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు మళ్ళీ తప్పులు చేయకుండా ఉండే విధంగా వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడం జరిగింది. అండ్ మరి ముఖ్యంగా మనం ప్రజలకి డ్రగ్స్ మీద అవగాహన చాలా బాగా కల్పించాం. మనం ప్రతిజ్ఞ కూడా తీసుకోవడం జరిగింది. డ్రగ్స్ రహిత సొసైటీ కోసం యువత ఎటువంటి పరిస్థితుల్లోని ఈ దారి తొక్కకూడదని చెప్పి మనం ఊరందరి దగ్గర ప్రతిజ్ఞ చేసుకున్నాం. సో ఈ కార్యక్రమంలో మనం ఎటువంటి తప్పైనా ఫ్యూచర్లో ఈ గంజాయి గురించి ఇన్ఫర్మేషన్ ఉన్న 1972 అని ఈగల్ నెంబర్కి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అందిస్తే మా పోలీస్ శాఖకు కూడా తోడ్పడుతుంది. మనం డ్రగ్స్ రహిత సమాజం, సొసైటీ అందరం కలిసి నిర్మించుకోవచ్చు అని
మొత్తం అందరినీ ఎడ్యుకేట్ చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు. థ్యాంక్ యూ. గంజా తాగేసి సొసైటీలో కొట్టుకొని మటర్లు రేపులు ఇవే జరుగుతుంటాయి. ఇప్పుడు మాకు వచ్చినవన్నీ కూడా పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని తండ్రిని చంపేది. అర్థమైందా? తల్లిని అంటే ఆ గంజాయి మొత్తం ఏం చేస్తారనేది వాళ్ళకి తెలియదు. సో అది కట్టుడు చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు పంట పోయింది, ట్రాన్స్పోర్ట్ కూడా కొంతవరకు తగ్గించాము. ఇప్పుడు ఏం చేస్తారంటే చిన్న చిన్న ప్యాకెట్లు తాగిడి మనమే ఫీడ్ చేస్తున్నారు పిల్లలు. అరకులో వచ్చిన చూసినా సీకోండి కానీ లేకపోతే ఇంకా కొన్ని జంక్షన్ ఉన్నాయి. అవన్నీ కూడా మన అందరం కూడా మాతో పాటు పబ్లిక్ కూడా సహకరిస్తేనే మనం కట్టడి చేయగలం. మనం మంచి డివిజన్లో అంటే 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు 37 గ్రామాల్లో ఇలా చేయడం జరిగింది. దీనికి కారణం గంజాయి, సారా ఇవే కాకుండా ఏమన్నా తప్పుడు ఇదులు జరుగుతున్నాయా ఏంటి అనేది మొత్తం మన పోలీస్ శాఖ కొంచెం సమాజాన్ని దారిలో పెట్టే విధంగా మన అందరి భవిష్యత్తు బాగుండాలి అని ఒకే ఒక్క టార్గెట్తో ఇది చేయడం జరుగుతుంది. సో దానిలో భాగంగా మా పోలీస్ డిపార్ట్మెంట్కి డీజీ సార్ అయిన హరీష్ కుమార్ గుప్తా సార్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఆయన మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇలాగ సర్చ్ ఆపరేషన్స్ అనేవి చేయించడం జరుగుతుంది. సో దానిలో భాగంగా ఇప్పుడు మేము ఇది పెట్టడం జరుగుతుంది. సో మనకి తెలుసు మన జిల్లా నుంచి చాలా వరకు గంజాయి రవాణా అయితే అవుతుంది. ఒరిస్సా మీదుగా మనకి ఇక్కడ ప్లాంటేషన్ పోయిన రవాణా అయితే ఉంది. అండ్ కొంతమంది దాని వినియోగం అనేది చేయటం ఇంకా పూర్తిగా ఆగలేదు. సో అది ఎట్టి పరిస్థితుల్లో చాలా ప్రమాదకరం. దానికి సంబంధించి మన డీజీ గారు, మన ఐజీ గారు శ్రీ ఆకే రవికృష్ణ గారు ఇప్పుడు మనకు ఒక ప్రతిజ్ఞ తీసుకోవటం, ప్రతి విలేజ్లో ఒక ప్రతిజ్ఞ తీసుకునే మాడగడంటే ఏంటి తెలిసిపోద్దా లేదా? సో కొంతమంది మన ఏరియాలో ఇంతకుముందు అరుకు అంటే ఎలాగుండేది చిన్నప్పుడు పంచారు. ఈరోజు మన ఊర్లో చూశారు కదా, మొత్తం చెక్ చేయడం జరిగింది. అర్థమైందా? ఇప్పుడు అధికారులు కొత్తగా వచ్చారు. ఒక ఊరు గురించి హానికరమైన లేదా చట్ట విరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము ఎటువంటి ప్రయోజనం కోసం గ్రామంలో గంజాయి కానీ నాటుసారా కానీ అలా ఉందా అన్న? గ్రామంలో నాటుసారా అలా పంట ఏమైనా చూసావా? ఇప్పుడు ఏం పండిస్తారా? తాగడం మంచిదా చెడ్డదా? చెడ్డది. అటువంటి ఏమైనా అసాంఘికం జరిగితే మీరు పోలీసులు చెప్పాలా? దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము. తద్వారా భారత
భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మకతతో ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.